సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ప్రాబ్లం గురించి అయితే మాట్లాడదాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తున్నానా. వన్ రిక్వెస్ట్, మన ఛానల్ మీరు కొత్తగా వచ్చుంటే కనుక సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకేనా? సో థ్యాంక్ యూ నాన్న. నేను అడిగేది ఒకే ఒక రిక్వెస్ట్, నువ్వు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా మన వీడియోస్ నీకు అర్థమవుతున్నా లేదా ఈ ఒక్కటి షేర్ చేయరా చాలు. థ్యాంక్ యూ. Okay, let W1 W2 subspaces of R power 4 given W1 is equal to A comma B comma C D and B minus 2C plus D. W2 is equal to A comma B comma C D equal to D and B equal to 2C. Find the basis and dimension of W2 and W2 and W1 intersection W2. ఓకే నా చూద్దాం, చాలా ఈజీగా ఉంటుందా? ఓకేనా, క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఫస్ట్ గివెన్ ఇచ్చింది అయితే రాసుకున్నాను రా. గివెన్ బీ మైనస్ 2C ప్లస్ డి, బీ మైనస్ 2C ప్లస్ డి ఈక్వల్ టు తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఇటు సరిగా వెళ్తే 2C మైనస్ డి అవుతుంది. ఓకేనా, లెట్ ఏ కామా బీ కామా సి కామా డి బిలాంగ్స్ టు W1. ఓకేనా, లెట్ ఏ కామా బీ కామా సి కామా డి ఈక్వల్ టు ఏ కామా 2C డి అంటే ఇక్కడ బి ఎంతనైనా 2C మైనస్ డి, సిడి అంటే ఇక్కడ మనకి బి వాల్యూ అయితే వచ్చేసింది. సరే, దీన్ని బట్టి మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకోవాలి. అది ఎలాగనేది చూపిస్తాను మీకు క్లారిటీగా. సో మ్యాట్రిక్స్ కాదు, సారీ, ఒక వాల్యూస్ అయితే తీసుకోవాలి. ఏ ఇంటూ 1 కామా 0 కామా 0 కామా 0, నెక్స్ట్ సి ఇంటూ 0 కామా 2 కామా 1 కామా 0. ఓకేనా, నెక్స్ట్ 0 డి ఇంటూ 0 కామా మైనస్ 1 కామా 0 కామా 1. ఓకేనా, 0 కామా ఇట్ ఈజ్ ద లీనియర్ ఎలిమెంట్. ఏంటన్నా, లీనియర్ ఎలిమెంట్ అని అయితే మనమైతే అనుకుంటాం. క్లారిటీగా అర్థమైంది కదరా ఇక్కడ? ఓకే కదా. అంటే ఎలా వచ్చింది సార్, మీరు ఎలా తీసుకున్నారు అనేది నేను క్లియర్ కట్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడు. ఫస్ట్ ఇది ఏ ఎలిమెంట్ 1, రిమైనింగ్ అన్ని జీరోస్. నెక్స్ట్ బి కావాలి. అసలు బి అనేది ఇందులో ఉందా లేదు, అందుకే నేను కన్సిడర్ చేయలేదు. నెక్స్ట్ సి ఉంది, ఎక్కడుంది? ఏ 0, 2C అంటే 2, 2C అంటే 2 కదా, 2 ఇంటూ 1 అంటే 2. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సి ఉంది అంటే 1, డి 0. ఓకేనా, నెక్స్ట్ సో ఇది క్లారిటీగా అర్థం కావాలి నాన్న మీకు, అందుకని యారో మార్క్స్ కూడా వేస్తున్నా. నెక్స్ట్ డి ఎక్కడ ఉందో అక్కడ మనం 1 పెట్టుకోవాలి. 0 ఇక్కడ -1 ఉంది. ఓకే, -1 0 1. ఓకే కదరా, ఇక్కడ ఒక క్లారిటీ కదా. సరే, నెక్స్ట్ చూడు. ఇప్పుడు 1 కామా 000 0 2 1 0 0 -1 0 1. ఓకేనా, ఇట్ ఈస్ బేసిస్ ఆఫ్ W1 అన్నమాట. ఓకేనా, డైమెన్షన్ ఆఫ్ W1 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత నాన్న ఇక్కడ మనకి 3 వచ్చింది. ఓకేనా, 3 ఎలిమెంట్ 3 సెట్స్ కాబట్టి. ఓకేనా, నా W2 కట్టాలి రా, W2 కట్టాలి. సో అది ఎలా కడతాం? మనకి ఏ ఈక్వల్ టు డి ఇచ్చాడు, బి ఈక్వల్ టు 2C ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏ కామా బి కామా సి కామా డి, అవునా? అంటే ఇక్కడ చూడనా, ఏ ఈక్వల్ టు ఎంత ఎట్టుకోమన్నాడు? డి. ఓకేనా, బి ఈజ్ ఈక్వల్ టు 2C సిడి. ఓకేనా, క్లారిటీ కదరా ఇక్కడ వరకు? క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ చూడు. ఏ ఎక్కడైనా ఉందా? లేదు. బి ఉందా? లేదు. ఓన్లీ సిడి ఎలిమెంట్స్ ఉన్నాయి. సి పెట్టా, సి ఎక్కడ ఉంటే అక్కడ 1 పెట్టుకోవాలి. 2 ఇంటూ 1 అంటే 1, సారీ 2 ఇంటూ 1 అంటే 2 కామా 1 కామా 0. ఇక్కడ డి ఎక్కడ ఉందో అక్కడ 1 పెట్టాలి. 1 లాస్ట్లో ఒకటి ఉంది, 1 రిమైనింగ్ జీరోస్ అంతే. ఓకేనా, క్లారిటీ కదా. ఓకే, నెక్స్ట్ చూడు. దేర్ఫోర్ β2 ఈక్వల్ టు ఏమొచ్చిందిరా? ఆ ఎలిమెంట్స్ సెట్స్ అయితే వచ్చింది. 0 2 1 0 1 కామా 0 కామా 0 కామా 1 ఈజ్ ద బేసిస్ ఆఫ్ W2. అంటే ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ W2 ఎంత వచ్చిందని ఇప్పుడు 2 వచ్చింది. ఇక్కడ W1కి ఎంత వచ్చిందిరా? 3 వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు చూడు. W1 ఇంటర్సెక్షన్ W2 ఏ కామా బి కామా సిడి బి మైనస్ 2C ప్లస్ డి ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు డి, ఏ ఈక్వల్ టు డి అండ్ బి ఈక్వల్ టు 2C, బి ఈజ్ ఈక్వల్ టు 2C. ఇది మనకి ఇచ్చిన కండిషన్ రా. చూడు, ఇక్కడ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు ఈ కండిషన్. ఇక్కడ ఏ ఈక్వల్ టు డి, బి ఈక్వల్ టు 2C. ఓకేనా, క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు చూడు,
ఇది మనకి ఇచ్చిన కండిషన్స్ రాసుకున్నా. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందిరా, బి ఈక్వల్ టు 2 - c అన్నాడు. 2 - c ఇక్కడ అదే చేసా చూడు. ఇక్కడ బి ప్లేస్లో నేను పెట్టా 2c - 2c + d. ఆటోమేటిక్గా ఇక్కడ డి వాల్యూ వచ్చింది నాకు. ఇప్పుడు నా దగ్గర ఏ ఉంది, బి ఉంది, డి ఉంది. అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు ఆటోమేటిక్గా ఏమవుతుందన్న 0. ఏ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఏ కామా బి కామా సి కామా డి. ఇప్పుడు మనకు వాల్యూస్ ఎంత వచ్చినాయి నాన్న, 1 0 2c c 0. ఓకే సరే నెక్స్ట్ చూడు. ఇక్కడ ఈ వాల్యూస్లో పెట్టాం కాబట్టి అంతే నాన్న. ఓకేనా. నెక్స్ట్ సి ఇంటూ 0 2 1 0. సిని కామన్ తీసా జస్ట్ అంతే, ఇంకేమీ చేయలేదు. నెక్స్ట్ b3 = 0 to 1 0 is the basis of w1 intersection w2. ఇక్కడ బేసిస్ అంతా 1 ఒక సెట్టే కాబట్టి. అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది నాన్న, ఒక్కసారి చూడు. డైమెన్షన్ ఆఫ్ w1 ప్లస్ w2 మైనస్ w1 ఇంటర్సెక్షన్ w2. డైమెన్షన్ ఆఫ్ w1 అంటే ఇక్కడ 3రా. డైమెన్షన్ ఆఫ్ w2 అంటే 2 నాన్న. అండ్ డైమెన్షన్ మైనస్ w1 ఇంటర్సెక్షన్ w2 అంటే ఎంతరా, -1. అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఓకేనా, అది 1ఏ కాకపోతే ఇక్కడ మైనస్ ఉంది. సో 3 + 2 అంటే 5 - 1 = 4. ఓకే కదా. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. సో నెక్స్ట్ సమ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందిరా. సో చూపిస్తాను, ఒక్కసారి మీరు ట్రై చేయగలిగితే ట్రై చేయండి. ఓకేనా. సేమ్ ఉంటుంది, అందుకని నేనైతే చెప్తున్నాను అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది నాన్న. సేమ్ తీసుకుంటాం, ఇచ్చిందే మ్యాట్రిక్స్ వేసుకుంటాం, రోస్ని ఇక్కడ మనం ఎలిమెంట్స్ని 0 చేస్తాం, లాస్ట్గా అన్నీ 0 అవుతాయి. ఇక్కడ మనకి ఎల్ఐ అంటారు దీన్ని, లీనియర్లీ ఇండిపెండెంట్ ర్యాంక్ = 2. ఎందుకంటే కింద ఎలిమెంట్స్ అన్నీ 0 కాబట్టి కన్సిడర్ చెయ్యం. ఓకేనా. దేర్ఫోర్ ఇక్కడ 2 వచ్చాయి. ఇది బేసిస్ ఆఫ్ w1. సేమ్ సెకండ్ w2 కడతాం. ఇక్కడ w2 కూడా ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి, w1 + w2 కలిపి రాసుకోవాలి. ఇక్కడ వరకునేమో w1 ఓకేనా, ఇక్కడేమో w2 ఇది. ఓకేనా. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదరా. w1 + w2 అని అయితే రాయాలి. నెక్స్ట్ ఇలా చేస్తాం, చివరికి ఇలా ఒక రో వస్తుంది మనకి. లాస్ట్కి ఏమవుతుందంటే ఇలా ఒకటి వచ్చి ఇలా లాస్ట్కి అన్నీ 0s అవుతాయి, ఇవన్నీ కూడా. ఓకేనా. 3 rows 0s అవుతాయి. అంటే ఇక్కడ మనకి మిగిలింది 3 rows. ఆ 3 ఎలిమెంట్స్ని ఇక్కడ రాసుకుంటాం. ఈజ్ ద బేసిస్ ఆఫ్ w1 + w2 అని అయితే చెప్తాం. అంటే ఇక్కడ డైమెన్షన్ ఆఫ్ w1 + w2 సేమ్ ఫార్ములా తెలుసు కదా, వేస్తే మనకి డైమెన్షన్ ఆఫ్ w1 ఇంటర్సెక్షన్ w2 1 అని అయితే వస్తుందిరా. ఓకేనా, 1 అని అయితే వస్తుంది. సో అంతే నాన్న. సో ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సమ్స్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఒకే ఒక్క సమ్ ఉందా, ఆ ఒక్క సమ్ కానీ మీరు చూసుకుంటే కనుక మీకు వీడియో కంప్లీట్ అవుతుంది అండ్ చాప్టర్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.